తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్కి సంబంధించి ఒక 2 విషయాలు మాత్రం మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా మీకు తెలుసు, నిన్ననే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఐపీఎస్ అధికారులకు సంబంధించిన విభజనకు సంబంధించి నిన్న ఫైనల్ లిస్ట్ వచ్చింది. అది కూడా ప్రొవిజనల్ లిస్ట్. ఇంకో 45 రోజుల్లో ఫైనల్ లిస్టు అధికారికంగా ప్రకటించబడుతుంది. అంటే దాదాపు ఇదే లిస్టు 99% యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. కొన్నో అదో 5-10 మార్పులు అటో ఇటో అయితే కావచ్చు. ఇప్పటి వరకు కూడా మనం చాలా రకాల ఇబ్బందులతో కేవలం 40 మంది ఐఏఎస్ అధికారులతో ఈరోజు మనం ఉన్న ఎన్ని శాఖలు ఉన్నాయో మీకే తెలుసు, నాకంటే బాగా ఉన్న అన్ని శాఖలను కూడా ఒక్కొక్క అధికారి 7-8 విభాగాలకు అధిపతిగా వ్యవహరిస్తుంది. ఈరోజు నిజంగా కూడా చాలా ఇబ్బందులతో కూడా మనం నెట్టుకుంటూ 6 నెలలుగా మనం కొత్త సంసారం అయినప్పటికీ కూడా నెట్టుకుంటూ వచ్చినాం. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎవరు కూడా, ఎందుకంటే పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రాష్ట్రం నిజంగా సాధారణంగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికార మార్పిడి అంటేనే పెద్ద తతంగం. ఉదాహరణకు 2003 నుంచి 4లో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు గద్దె దిగి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకు ఆ రాష్ట్రంలో కేవలం అధికార మార్పిడి మాత్రమే జరిగింది ఎన్నికల తర్వాత. కానీ సంవత్సర కాలం పట్టింది వాళ్ళకు కుదురుకోవడానికి. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి సంవత్సరం పరిపాలన మీద పట్టు సంపాదించడానికే సంవత్సరం పట్టింది. కానీ మనకు ఈరోజు అధికార మార్పిడి మాత్రమే జరగలేదు. చరిత్రలో ఒక అరుదైన సందర్భం, మీ అందరి పట్టుదలతో, మీ అందరి చదివిన దీక్షతో, మీ అందరి పోరాటంతో, ఆనాడు ఉద్యోగ భద్రత లేకపోయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం బెదిరించినప్పటికీ, ప్రలోభాలు పెట్టినప్పటికీ, ఎన్నిటికీ కూడా మీరు లొంగకుండా ప్రజలందరినీ కూడగట్టి అందరితో పాటు భుజం భుజం కలిపి మీరు కూడా అందరూ నడిచినందుకే మన రాష్ట్రం కూడా వచ్చింది. మరి చరిత్రలో అరుదుగా వచ్చే ఒక సందర్భం, ఒక రాష్ట్రంగా ఏర్పడడం. మరి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా పూర్తిగా మనకు స్వాతంత్రం ఇంకా రాలేదు. నిజంగా చెప్పాలంటే ఇంకా ఉమ్మడి రాజధాని అంటున్నారు, ఇంకా రోజొక్క పంచాయతీ, ఆ షెడ్యూల్ 9 అని 10 అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాపం ఆయనకు మనసున పడతలేదు. ఇప్పటికి కూడా రాజధాని వాళ్ళది విజయవాడ అని మొత్తానికి అనౌన్స్ చేసింది. కానీ ఇంకా ఇడిచిపెట్టి పోబుదైతలేదు హైదరాబాద్. రోజొక్క పంచాయతీ. ఎందుకంటే చెప్తారు కదా పెద్దలు, పూలమ్మిన చోట రాళ్ళు అమ్ముడు కొద్దిగా కష్టమే.